ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ తరపున ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దిడ్ల వీర రాఘవులు కలెక్టరేట్లో నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసేందుకు ఉపాధ్యాయ సంఘాలు, కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు పీడీఎఫ్ అభ్యర్థిని బలపరుస్తున్నామని తెలిపారు. పక్షం వైపు కానీ పాలకపక్షం వైపు కానీ ఒలుపుకోకుండా సమాజం వైపు నీతిగా నిజాయితీగా పనిచేసినటువంటి మా పీడీఎఫ్ వర్గం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో మన రాష్ట్రంలో రాజకీయ పార్టీకి 175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీలు, శాసన మండలిలో 58 స్థానాల్లో ఈ టీచర్ కాన్స్టిట్యున్సీ 5 టీచర్ గ్రాడ్యుయేట్ స్టాండ్స్ 5 10 తప్ప 45 కూడా వాళ్ళకి ఇచ్చారు. మన జరిగినటువంటి ఎన్నికల్లో కూటమి అభ్యర్థి 165 సీట్లు, అలాగే ఎంపీ సీట్లు కూడా 23 సీట్లు కూడా రావడం జరిగింది. అయినప్పటికీ ఈ రోజున స్థానాలు, అధికారం సరిపోదని చెప్పి రాజ్యాంగ ఉద్దేశాలకి, లక్ష్యాలకి భిన్నంగా ఈ రోజున ఈ స్థానాల్లో పోటీ చేస్తా ఉన్నారు. అయితే ఈ 2 జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగులు, గ్రాడ్యుయేట్స్ ఇప్పటికే జరిగినటువంటి 3 గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థులు జార్జ్ విక్టర్ గారు కానీ, లేకపోతే ఇళ్ల వెంకటేశ్వరరావు గారు కానీ 2 విజయాలు మేము సాధించాం. మరొక 4వ విజయాన్ని మేము సాధించబోతా ఉన్నాం. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగులు మా పైన నమ్మకం పెట్టుకుని ఉన్నారు. ప్రభుత్వం 7 నెలలు పూర్తయినప్పటికీ తను ఇస్తానన్నటువంటి హామీల్ని నెరవేర్చకుండా